గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఒమేగా నెట్వర్క్లో ఫైనల్ అప్డేట్ వచ్చిందండి, విత్డ్రాల్ అప్డేట్. సో ఈ వీడియోలో మనం ఒమేగా నెట్వర్క్ టోకెన్స్ని ఇన్ని రోజులు మనం ఫ్రీ మైనింగ్ ద్వారా ఎర్న్ చేసినటువంటి ఓఎంఎన్ టోకెన్స్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, సో ఆ టోకెన్స్ని మనం విత్డ్రాల్ ద్వారా బైబిట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒమేగా నెట్వర్క్ అప్లికేషన్ని ఓపెన్ చేశానండి. సో ఇక్కడ చూడండి, మనం అప్లికేషన్ని జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ అనేది ఉంది చూడండి. ఒమేగా నెట్వర్క్ అనౌన్సెస్ ది క్లెయిమ్ డెడ్ లైన్. సో అంటే దానికి మీకు మీనింగ్ అర్థమై ఉంటుంది. అదేంటి అంటే, మనం ఇన్ని రోజులు ఎర్న్ చేసుకున్నటువంటి టోకెన్స్ని విత్డ్రా చేసుకోవడానికి ఒక డెడ్ లైన్ అనేది అనౌన్స్ చేసింది. ఆ డెడ్ లైన్ ఏంటి అనేది దాని మీద మనం క్లిక్ చేసి చూద్దాం. డెడ్ లైన్ అంటే ఈ టైంలోపు మనం ఆ టోకెన్స్ని విత్డ్రా చేసుకోవాలనేసి దానికి మీనింగ్ అనమాట. సో ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, మనకి ది క్లెయిమ్ డెడ్ లైన్ అనేసింది, ఈ అనేసి హెడ్డింగ్ పెట్టారు. అక్కడ పక్కన చూడండి, డెడ్ లైన్ జూన్ 1, 2024. అంటే మీరు జూన్ 1, 2024 లోపు మీరు ఫ్రీగా మైనింగ్ చేసినటువంటి ఒమేగా టోకెన్స్ లేకపోతే ఓఎంఎన్ టోకెన్స్ని మీరు విత్డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఏంటి అంటే, వీళ్ళు ఒక క్లెయిమ్ పేజ్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. సో ఆ డెడ్ లైన్ లోపు మీరు మీ టోకెన్స్ అనే వాటిని విత్డ్రా చేసుకోవాలన్నమాట. లేకపోతే విత్డ్రా చేసుకోకపోతే తర్వాత ఆ కాయిన్స్ లేదా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్స్ అనేవి యాక్సెసిబుల్ అవ్వవు అనమాట. అంతటితోటి ఎక్స్పైరీ అయిపోతాయి. దానికి రీజన్ కూడా ఏంటో చెప్పారు. ఒక సెక్యూరిటీ పెంచడానికి, ప్లాట్ఫామ్ది ఇంటిగ్రిటీ పెంచడానికి ఈ డెడ్ లైన్ అనేది ప్రకటించాము. సో ఎన్ని ఆటుపోట్లు ఉన్నా కానీ మీరు ఈ టోకెన్స్ అనే వాటిని ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత డెడ్ లైన్ అనే దాన్ని పొడిగించము అని వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో అంటే మీనింగ్ ఏంటి అంటే, మీరు ఖచ్చితంగా జూన్ 1, 2024 లోపు మీరు మైన్ చేసినటువంటి ఈ ఒమేగా టోకెన్స్ అయితే ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ టోకెన్స్ని విత్డ్రా చేసుకోవడానికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అనేసి ఇక్కడ ఇచ్చారనమాట డీటెయిల్స్. యూజర్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ది టోకెన్ సేల్స్. సో ఇదివరకు టోకెన్ సేల్స్ ఈవెంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఓఎంఎన్ టోకెన్స్ని ఎవరైతే కొని ఉన్నారో వాళ్ళకు ఈ కాయిన్స్ని విత్డ్రా చేసుకునేటటువంటి ఎలిజిబిలిటీ ఉంది అనేసి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, యూజర్స్ హూ కంప్లీటెడ్ కేవైసీ బిఫోర్ జూన్ 1, 2023. సో 2023 జూన్ కంటే ముందు ఎవరైతే కేవైసీ అనే దాన్ని చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ టోకెన్స్ విత్డ్రా చేసుకునే ఎలిజిబిలిటీ ఉంది. సో రెండు క్లియర్గా చెప్పారు. ఒకటి ఏంటంటే, ఎవరైతే ఈ అప్లికేషన్ని లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి లింక్స్ని యూజ్ చేసి పబ్లిక్ సేల్ ఓఎంఎన్ ఒమేగా నెట్వర్క్ సేల్ టోకెన్స్ని ఎవరైతే సేల్ చేసుకున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. రెండో కండిషన్ ఏంటి అంటే, జూన్ 2023 జూన్ 1వ తేదీలోపు ఎవరైతే కేవైసీ చేసుకొని ఉన్నారో, అంటే క్వాలిఫై అయ్యి ఉన్నారో, కేవైసీ క్వాలిఫై అయ్యి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ టోకెన్స్ విత్డ్రా చేసుకుంటే ఎలిజిబిలిటీ అనేది ఉందన్నమాట. తర్వాత వీళ్ళు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి మీ మొబైల్ అప్లికేషన్ నుంచి అనేసి ఒక ప్రొసీజర్ ఇచ్చారు. ఇదేంటి అంటే, ఆ పేజ్లో లాగిన్ అవ్వండి అనేసి, తర్వాత వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోండి అనేసి చెప్పారు. తర్వాత వ్యాలెట్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత టోకెన్స్ అనే దాన్ని విత్డ్రా చేసుకోండి అని చెప్పారు. సో ఈ ప్రాసెస్ మనం ఫాలో అవ్వట్లేదండి. ఎందుకు అని అంటే, ఇది వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెస్. ఈ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే, మనం టోకెన్స్ అనే దాన్ని మన ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్కి విత్డ్రా చేసుకోవాలన్నమాట.
సో దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనం సేల్స్ చేసుకోవాలి అని అంటే ఏదో ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఈ ఓఎంఎన్ టోకెన్, ఈ ఓఎంఎన్ టోకెన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ బైబిట్ అప్లికేషన్లో లిస్ట్ అయి ఉందండి. సో మనం ఈ ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్ లేదా అదర్ ఎనీ వ్యాలెట్స్కి మనం ట్రాన్స్ఫర్ చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే బైబిట్ అప్లికేషన్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఈ బైబిట్ అప్లికేషన్కి మన టోకెన్స్ని విత్డ్రా చేస్తున్నాం అనమాట. సో బైబిట్ అప్లికేషన్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మీరు బైబిట్ అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత మీరు ఈ ఓఎంఎన్ టోకెన్స్ని విత్డ్రా అనేది దాన్ని ఈ వీడియో చూసి చేసుకోండి. ఒకవేళ మీరు బైబిట్ కాకుండా ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ వీటికి విత్డ్రా చేసుకున్నా కానీ ఫైనల్గా మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఏదో ఒక క్రిప్టో ఎక్స్చేంజ్కి అనే దాన్ని మనం ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. యుఎస్డిటీగా లేకపోతే రూపీస్గా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. దాని బదులు ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ మనకు ఒక సోర్స్ అనేది ఉంది, అవైలబిలిటీ అనేది ఉంది. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము అని అంటే ఈ ఓఎంఎన్ టోకెన్స్ని ఇప్పుడు బైబిట్ అప్లికేషన్కి, మన బైబిట్ ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఉంది కదా, దానికి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. సో ఆ ప్రాసెస్ని ఈ ముందు స్టెప్లో తెలుసుకుందాం. ఎవరికైతే బైబిట్ లేదో వాళ్ళు మటుకు ముందు చెప్పినట్టుగా నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ యూజ్ చేసి బైబిట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. బైబిట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనేసి కూడా నేను ఒక వీడియో చేశాను 2 days బ్యాక్. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఆ వీడియో చూసి చేసుకోండి. ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఆ వీడియో అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్లో. దాని తర్వాత ఇదే పేజ్ని కొంచెం పైకి స్క్రోల్ చేశానండి. ఇక్కడ చూడండి, ఇలా ఎవరికైతే అప్లికేషన్లో ఈ విధంగా చూపిస్తుంటుందో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేసి వాళ్ళు మనము కాయిన్స్ని విత్డ్రా చేసుకోవచ్చు అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇదివరకు ఏం జరిగేది అని అంటే నేను ఇదివరకు అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం అప్పుడు మినిమం ఎలిజిబిలిటీ ఓఎంఎన్ టోకెన్స్ని విత్డ్రా చేసుకోవాలి అని అంటే 50 టోకెన్స్ని విత్డ్రా చేసుకోవాలి అనేసి వీళ్ళు కండిషన్ పెట్టున్నారు. కానీ ఇప్పుడైతే ఆ కండిషన్ అనేది ఈ అప్లికేషన్లో ఎక్కడా చూపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఒక డెడ్ లైన్ అనేది ప్రకటించారనమాట టోకెన్స్ అన్నిటిని విత్డ్రా చేసుకోవడానికి. దానివల్ల వాళ్ళు ఏంటంటే మినిమం టోకెన్స్ అనేదాన్ని వీళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. సో మీ దగ్గర 5-10 టోకెన్స్ ఉన్నా కానీ మీరు విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు. సో మనం విత్డ్రా పెట్టుకునే ముందు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మన బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ ఓఎంఎన్, ఒమేగా నెట్వర్క్, OMN చూడండి, ఇది షార్ట్ ఫామ్ అండి ఒమేగా నెట్వర్క్కి. ఈ ఓఎంఎన్ నెట్వర్క్ యొక్క రిసీవింగ్ అడ్రస్ని మన బైబిట్లో ఏ విధంగా ఉందో దాన్ని తీసుకొచ్చేసి కాపీ చేసి తీసుకొచ్చేసి ఇక్కడ మనం అప్లికేషన్లో ఇచ్చేసి విత్డ్రా అనేది చేసుకోవాలన్నమాట. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఓఎంఎన్ రిసీవింగ్ అడ్రస్ని ఏ విధంగా కాపీ చేయాలనేది ఫస్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు ఓఎంఎన్ అనేది మన బైబిట్ అప్లికేషన్లో అసలు లిస్ట్ అయి ఉందా లేదా అనేది కూడా చెక్ చేద్దాం. నేను బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన ఒక సెర్చ్ బార్ ఉంది. ఆ సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తున్నాను. సెర్చ్ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాప్స్ లాక్ ఆన్ చేసి OMN అని టైప్ చేశాను. చూడండి ఇక్కడ మనకి సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ సెర్చ్ రిజల్ట్స్లో సెకండ్దండి OMN USDT అని ఉంది చూడండి. ఇది OMN టోకెన్. ఫస్ట్ది కాదండి, ఫస్ట్ది OMNI ఓమ్ని టోకెన్. అది దాంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి సెకండ్ది OMN/USDT అని ఉంది. అది మనకు కావాల్సింది. అది ఒమేగా నెట్వర్క్ యొక్క టోకెన్ డీటెయిల్స్ అండి ఇక్కడ. సో నేను దాని మీద OMN సెకండ్ది ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి దీని ప్రైస్ అనేది కూడా చూపిస్తుంది. $0.00619 అనేది ఉందన్నమాట ప్రస్తుతానికి. USDTలో చూసుకుంటే 0.00619గా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే OMN టోకెన్ యొక్క
విత్డ్రాల్ అడ్రస్ని మనం అంటే ఇక్కడ అప్లికేషన్లో రిసీవింగ్ అడ్రస్ని మనం కాపీ చేయాలన్నమాట. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి కింద అసెట్స్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి, కుడివైపు కార్నర్లో కింది వైపున మూలలో కుడివైపు మూలలో కార్నర్లో ఉంది చూడండి అసెట్స్ అని. ఈ అసెట్స్ అనే సింబల్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ ఇదివరకు వీడియోలో డిస్కస్ చేసినట్టు ఇటువంటి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకేంటి అంటే డిపాజిట్ అనమాట. సో మనము కాయిన్స్ని అక్కడి నుంచి ఏది మన ఒమేగా నెట్వర్క్ అప్లికేషన్ నుంచి విత్డ్రా చేసి బైబిట్ తీసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళ టెర్మినాలజీ ప్రకారం దాన్ని డిపాజిట్ అని అంటారనమాట. సో డిపాజిట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము అసెట్స్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఓఎంఎన్ టోకెన్ అనేది కూడా వన్ ఆఫ్ ది క్రిప్టో అసెట్ అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ కింద డౌన్ సైడ్లో ఉంది చూడండి డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ ఉంది. ఆ డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనం డిపాజిట్ చేసేది క్రిప్టోనా లేకపోతే ఫియట్ అంటే నథింగ్ బట్ ఐఎన్ఆర్ అవ్వచ్చు లేకపోతే యుఎస్డిటీ ఇటువంటి అవ్వచ్చు అనమాట. సో మనకేంటి అంటే ఫియట్ తోటి అవసరం లేదు, ఓన్లీ క్రిప్టోని మనం ఇక్కడే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఆ క్రిప్టో మీదనే ఉంచాలన్నమాట. తర్వాత మనకు అక్కడ పైన దేన్ని డిపాజిట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి సెర్చ్ చేయమని చెప్పేసింది, సెర్చ్ బార్ ఉంది. సో నేను అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత క్యాప్స్ లాక్ ఆన్ చేసి ఓఎంఎన్ టైప్ చేశాను. ఓఎంఎన్ అని టైప్ చేశాను. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెర్చ్లో మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి, ఓఎంఎన్ ఒమేగా నెట్వర్క్ అని, తర్వాత ఓఎంఎన్ఐ అనేసి. సెకండ్ది మనకు అవసరం లేదండి, ఫస్ట్దే ఓఎంఎన్ ఒమేగా నెట్వర్క్. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఒక ఇండికేషన్ అనేది ఇచ్చారండి, మీరు ఏవైనా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఒమేగా నెట్వర్క్ టోకెన్స్ని ఓన్లీ ఒమేగా చైన్ ద్వారా మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేయండి అనేసి క్లియర్గా చెప్పారు. సో దీనికి రీజన్ ఏంటి అంటే మనం ఒమేగా నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే అక్కడ మనకు 2 చైన్స్ ఉన్నాయండి. ఒకటి ఒమేగా నెట్వర్క్ చైన్, రెండవది బిఎన్బి స్మార్ట్ చైన్ లేకపోతే బిఎస్సి స్మార్ట్ చైన్ అనమాట. సో మీరు ఎవరైతే విత్డ్రా చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఓన్లీ అక్కడ ఒమేగా నెట్వర్క్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని నెట్వర్క్ అడ్రస్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అలా చేసినప్పుడు మాత్రమే మనకు ఇక్కడ టోకెన్స్ అనేవి వస్తాయి. సో నేను అది కూడా అక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇది ఉంది కదా, నేను దీని మీద ఓకే చేస్తున్నానండి. ఒమేగా నెట్వర్క్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఒక నోటీస్ వచ్చింది, ప్లీజ్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ డిపాజిటింగ్ ఓఎంఎన్ టు ది అడ్రస్ ఆన్ ది ఒమేగా నెట్వర్క్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఇక్కడ చెప్పారు, ఓఎంఎన్ నెట్వర్క్ యూజ్ చేసే మీరు విత్డ్రాల్ అనేది అంటే ఇక్కడికి కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. లేకపోతే వేరే నెట్వర్క్ అడ్రస్ యూజ్ చేస్తే కాయిన్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారనమాట. సో నేను ఇక్కడ ఓకే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు క్లియర్గా ఒమేగా నెట్వర్క్ అని క్లియర్గా చూపించేస్తుంది. దాని తర్వాత మనకు క్యూఆర్ కోడ్ అనేది ఉంది, దీని కింద వ్యాలెట్ అడ్రస్ ఉంది చూడండి. సో ఈ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో దాని పక్కన కాపీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ అడ్రస్ని మనం కాపీ చేయాలన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది, లేకపోతే కింద డౌన్ సైడ్లో కూడా ఉంది మీకు కాపీ అడ్రస్ అనేసి, దాని మీద క్లిక్ చేసినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ కాపీ కొట్టాను అనమాట. కాపీ కొడితే స్క్రీన్ మీద కాపీడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది చూడండి. సో ఈ అడ్రస్ని నేను తీసుకెళ్ళేసి ఇప్పుడు మన ఒమేగా నెట్వర్క్ అప్లికేషన్లో విత్డ్రా కోసం యూజ్ చేస్తానన్నమాట. ఇప్పుడు నేను ఒమేగా నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మెయిన్ పేజ్ ఏదైతే ఉందో మెయిన్ పేజ్లోనే ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ చూపిస్తుంది, రౌండ్ చేశాను దాన్ని. సో ఆ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయండి, సెండ్, రిసీవ్, హిస్టరీ అనేసి. సో ఈ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సెండ్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ అనేవి ఇక్కడ నుంచి మనం ఏ ప్లాట్ఫామ్కి అయితే సెండ్ చేస్తామో అక్కడికి డిపాజిట్ అవుతాయి అనమాట. సో నేను ఇప్పుడు సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి
ఎంటర్ రిసిపియంట్ వ్యాలెట్ అడ్రస్ అని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి అని అంటే మనము వ్యాలెట్ అడ్రస్ అనే దాన్ని మనం ఎంట్రీ చేయాలి. నేను ఆల్రెడీ చేసి ఉంచాను. సో ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తానమాట. సో నేను ఇదివరకు అడ్రస్ ఎంట్రీ చేస్తున్నాను కాబట్టి అది ఎరేజ్ చేసేసాను. ఈ ఎంటర్ వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఎంటర్ వ్యాలెట్ అడ్రస్ మీద లాంగ్ ప్రెస్ చేశాను. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కాపీ చేసే ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ కాపీ అయిపోయింది అనమాట మనం వ్యాలెట్ అడ్రస్ని. దాని తర్వాత ఇక్కడ ఎంటర్ ది అమౌంట్ అని సెకండ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం అనే సింబల్ ఉంది కదా, ఆ మ్యాక్సిమం అనే సింబల్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అని వచ్చింది. సో ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆ అడ్రస్ అనే దాన్ని మీరు పేస్ట్ చేయాలి. దాని తర్వాత సెకండ్ కాలంలో మ్యాక్సిమం అనే దాని మీద ప్రెస్ చేయాలి. దాని తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అని అడుగుతుంది, అది సెండ్ కొట్టాలన్నమాట. సెండ్ కొట్టిన తర్వాత మనకి ఒమేగా నెట్వర్క్ అప్లికేషన్ తోటి ఏదైతే అటాచ్ అయి ఉంటుందో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సెండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసేస్తే మీకు వితిన్ సెకండ్స్లో మేబీ వితిన్ 1 minute లోపే మీ టోకెన్స్ అనేవి ఇక్కడ నుంచి ఒమేగా ఇక్కడ నుంచి బైబిట్ అప్లికేషన్కి మీ టోకెన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయండి. సో ఇప్పుడు విత్డ్రాల్ అనేది చేసేసామండి. విత్డ్రాల్ చేసిన తర్వాత మన ఓఎంఎన్ టోకెన్స్ అనేసి మన ఓఎంఎన్ టోకెన్స్ బైబిట్ అప్లికేషన్కి వచ్చాయా లేదా అనేది కూడా చెక్ చేసుకుందాం. అలా చెక్ చేయడానికి మళ్ళీ ఏం చేయాలంటే మీరు ఇక్కడ కింద అసెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, ఈ డిపాజిట్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేయండి. డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత డిపాజిట్ క్రిప్టో ఉంది కదా లాస్ట్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ఓఎంఎన్ అని టైప్ చేయండి. ఒమేగా నెట్వర్క్ వచ్చింది. వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ పైన ఒకటి హిస్టరీ ఉంది చూడండి, బై క్రిప్టో పైన హిస్టరీ అనే సింబల్ ఉంది. ఆ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. ఆ సింబల్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్నటువంటి టోకెన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయన్నమాట. సో నేను రిసీవ్ చేసుకున్న టోకెన్ డీటెయిల్స్ అనేవి మీకు చూపిస్తాను. సో నేను విత్డ్రా పెట్టుకోగా నాకు వచ్చిన టోకెన్స్ అనేవి ఇవ్వండి. 46.96402 ఓఎంఎన్ టోకెన్స్ అనేవి నాకు బైబిట్ అప్లికేషన్కి విత్డ్రా అయ్యాయన్నమాట. సో ఇక్కడ నా డిపాజిట్ అడ్రస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇంతేనండి సింపుల్ ఒమేగా నెట్వర్క్ టోకెన్స్ని మనం విత్డ్రా చేసుకునే ప్రాసెస్. సో అలాగే ఇంకొకటి కన్ఫర్మేషన్ చేసుకునే ప్రాసెస్ ఇంకొక విధంగా ఎలా అంటే మనం ఒమేగా నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి హిస్టరీ ఉంది చూడండి, ఈ హిస్టరీ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత మీరు పెట్టుకున్న విత్డ్రాల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది చూడండి క్లియర్గా, మీరు ఎంత విత్డ్రా చేశారు అనేసి. 46.964 ఒమేగా నెట్వర్క్ టోకెన్స్ అనే వాటిని నేను విత్డ్రా చేశానండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మీరు ఒమేగా నెట్వర్క్ టోకెన్స్ని ఎవరైనా మైనింగ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చే జూన్ నెల 10వ తేదీలోపు మీరు విత్డ్రా అనేది పెట్టుకోండి. తర్వాత మీ టోకెన్స్ అనేవి ఒకవేళ విత్డ్రా పెట్టుకోకపోతే మీరు లాస్ అయిపోయినట్టే, దాన్ని గుర్తుంచుకొని మీరు ఇమీడియట్గా బైబిట్ అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని విత్డ్రా అనేది చేసుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంతో మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.